అక్క తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం పూర్తయింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు వారి యొక్క ఆదేశాలతో ప్రతి ఇంటికి వెళ్ళి మీ కష్టాలు విని కష్టాలు తెలుసుకొని పరిపాలన ఎలా ఉన్నది, పరిపాలనలో మీరు సంతోషంగా ఉన్నారా లేదా అవన్నీ తెలుసుకొని మీ సమస్యలు పరిష్కరించేందుకు గానే మేము ఇంటి వద్దకు వచ్చామమ్మా. మీకు ఈ సంవత్సర కాలంలో మీకేమైనా మా పరిపాలనలో అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీకేమైనా కష్టాలు ఏమైనా ఉన్నాయమ్మా? సంతోషంగా ఉన్నారు, బాగా ఉన్నారు, లక్షణంగా ఉన్నారు. ఏమ్మా మీకు దీపం పథకం కింద 2 సిలిండర్లు వచ్చాయి. ఇంతకు ముందు ఎట్లుందమ్మా? కట్టెల దాంట్లో వంట చేసుకుంటున్నారు, కష్టం లేకుండా చేసుకుంటున్నారు. గతంలో ఇవ్వలేదు కదమ్మా జగన్మోహన్ రెడ్డి, ఆయన ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చెప్పిన ప్రకారంగా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తామన్నారు. చెప్పిన ప్రకారంగా ఇప్పటికి మీరు 2 సిలిండర్లు మీకు వచ్చాయన్నమాట. వచ్చాయి. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన, ఎందుకంటే ఆయన పేద ప్రజల కష్టం ఆయనకు తెలుసు. పేద ప్రజల కష్టాలు తీర్చాలని చెప్పి ఆయన మన కోసమే ఆయన 18 గంటలు నిరంతర శ్రామికునిగా మన కోసం కష్టపడుతున్నారు. అందుకే మీ ఇండ్ల దగ్గరికి కోసమే వచ్చింది. మాకేమైనా తప్పులు ఉంటే చెప్పండి అని చెప్పి మీ ఇళ్ళ దగ్గరికి వచ్చాము. అవి వచ్చి స్ట్రైక్ చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద వచ్చి వాళ్ళు నీళ్లు వదిలిపెట్టే బాయ్స్ వచ్చి స్ట్రైక్ చేస్తున్నారు. మీకు రేపటితో ఆ సమస్య పూర్తవుతుంది. మీకు వచ్చి నీళ్ళు వచ్చి మీకు ఈ రోజు నుండే మీకు క్లియర్ అయ్యింది. ఈ రోజు నుండే మీకు నీళ్లు వస్తాయమ్మా. అటువంటి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకొకటి మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆయన కూడా వచ్చి మీరు ప్రతి విషయం ఆయన దగ్గరికి వెళ్తే గన మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ఇంటి వద్ద ఆయన దగ్గరికి వెళ్తే కన్నా క్యాంప్ ఆఫీసులు అందరూ ఉంటారు. మీరు వెళ్ళి అడిగితే ఆ సమస్యను ఆయన పరిష్కరిస్తారమ్మా. ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే అక్కడికి వెళ్ళాలి. మీ చుట్టుపక్కల ఉంటారు, ఏదైనా సమస్య ఉంటుంది. ఆ సమస్య మీరే ఎవరికి చెప్పకపోతే ఎవరు చేయరమ్మా. ఆ సమస్య ఇది ఉండదని చెప్పి వచ్చిన తర్వాత రాంప్రసాద్ రెడ్డి గారు ఆఫీస్ దగ్గర వస్తారు. వచ్చిన తర్వాత మీరు వెళ్ళి కలిసి మీ పక్క ఇంటి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే కూడా అతన్ని సార్కి వెళ్ళి చెప్పారంటే కదా ఆయన తప్పకుండా పరిష్కరిస్తాడు. ఈ రోడ్డు కూడా వచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిందే రోడ్డు కూడా ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చేయలేదు. వాళ్ళు ఎవరు మీ ఇంటి వద్దకు రాలేదు. కేవలం వచ్చి మోసపూరిత మాటలతోనే వాళ్ళు కాలయాపన చేశారు. కానీ ఏమి కూడా వచ్చి ప్రజలకు మేము మేలు చేయాలనే ఉద్దేశము వారికి లేదమ్మా. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే, నారా చంద్రబాబు గారు ఒక్కటే, రాంప్రసాద్ రెడ్డి గారు ఒక్కరే. మనకు మేలు చేయాలంటే రాయచోటి నియోజకవర్గానికి, ఎందుకంటే ఆయన